హాయ్ ఫ్రెండ్స్, పాలిటెక్నిక్ గ్రౌండ్కి ఎవరైతే వాకింగ్ కోసం వస్తున్నారో వీళ్ళందరికైతే ఒక అలర్ట్ అనే చెప్పొచ్చు. ఎవరైతే బండి మీద వచ్చి పాలిటెక్నిక్ గ్రౌండ్ కాడ బండ్లాడ పార్కింగ్ చేసి బయటకు వచ్చే లోపటే బండ్లకు సంబంధించిన బ్యాటరీలు, టైర్లు, వాటికి సామాన్ ఏది ఉంటుంది ఎత్తుకపోతున్నారు. కొంచెం అలర్ట్గా ఉండండి. ఎందుకంటే నిన్న మా బ్రదర్ ఒక అతను పాలిటెక్నిక్ బయట ఆ జ్యూస్ సెంటర్ దగ్గరనే, జ్యూస్ సెంటర్ ఆడ 100 మంది ఉన్నారు. అయినా కానీ ఎంత డేర్గా వీళ్ళు దొంగతనాలు చేస్తున్నారంటే ఆ బండికి సంబంధించిన ఈ నంబర్ ఏదైతే నంబర్ ఉందో బండికి సంబంధించిన ముంగటి టైరు ఇప్పుకొని వెళ్ళిపోయారు. ఎంత దారుణం అంటే వాకింగ్ పోయి 2 రౌండ్లు చేసి వచ్చే లోపల బండికి సంబంధించిన టైర్ మాయం చేసారు దొంగన కొడుకులు. ఎందుకంటే అక్కడ దారుణంగా అవుతుంది. వాళ్ళందరూ వాకర్స్ చెప్తారు బండిలకు సంబంధించిన బ్యాటరీలు ఎత్తుకపోతారట, టైర్లు పోతున్నాయి, బండ్లు పోతున్నాయి. ఇప్పటికైనా పోలీస్ అధికారులు అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. సాయంత్రం పూట ఇక్కడ వాకింగ్ వచ్చే వాళ్ళకి అప్పుడు ఆడ కొద్దిగా సైరన్ వేయడమా లేకపోతే ఇంకేమైనా చేయడమా, సీసీ కెమెరాలు పెట్టించడమా చేయాలని చెప్పి వాకర్స్ అందరూ అయితే కోరుతున్నారు. ఎంత దారుణం అసలు! వాకింగ్ పోయి వచ్చే లోపల వేల మంది ఆ రోడ్లో తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇంత దారుణానికి పాల్పడుతున్నారు దొంగలు. ఒక్కసారి చూసుకోండి, ఎందుకంటే జాగ్రత్త. అంత జనాల మధ్యలో బండి ఉండగా కూడా వాడు అంత డేర్గా ముందు టైర్ ఇప్పుకుపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఎంత తెగబడుతున్నారు దొంగనా కొడుకులు. కాబట్టి వాకింగ్కి వచ్చే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. వెలుతురులో లేదా సీసీ కెమెరాల దగ్గర మీ బండ్లు పార్కింగ్ చేసి వెళ్ళండి. ఇప్పటికైనా పోలీసులు అలర్ట్ చేసి వీళ్ళకి సంబంధించిన పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వాకింగ్ వచ్చినప్పుడు ఇట్లా టైర్ తీసుకెళ్ళి దానికి సంబంధించిన నట్ బోల్ట్ అన్నీ ఆడనే పడేసిపోయారు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుంది, మిగతా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? వాళ్ళు వాకింగ్కి వచ్చిన వాళ్ళు ఎట్లా వెళ్ళాలి రిటర్న్? ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించండి. ఇట్లాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి వాకర్స్ అయితే కోరుతున్నారు. జాగ్రత్త, బీ అలర్ట్.